ఈరోజు చాలా చక్కగా మంచి అట్రాక్షన్గా కనిపిస్తున్నారని మీ యొక్క ఆనందానికి మీ బోధకులు సహకారులుగా ఉన్నారని శరీర సంబంధమైన మనస్సుతో ఉప్పొంగుచు వ్యర్థమైన పద్ధతిలో బోధను వాళ్ళు బోధిస్తూ ఉంటే, వ్యర్థమైన మాటలు తెలియచేస్తూ ఉంటే వాటిని ఆధారం చేసుకొని చాలా శరీర సంబంధమైన ఉల్లాసానికి ఎగురుతున్నారే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత మోసకరమైన పరిస్థితుల్లో నేడు క్రైస్తవ సమాజములు దేవునికి విరోధమైన బ్రతుకులు బ్రతుకుతున్నాయో ఆలోచన చేసేవారు కూడా లేరా? ఈనాడు గొప్పగా కనిపిస్తున్నారు, ఘనంగా కనిపిస్తున్నారు, స్టేజీల మీద మెరిసిపోతున్నారు అని చెప్పి వాళ్ళను బట్టి మీరు ఇష్టానుసారముగా కేకలేసుకుంటూ రెచ్చిపోతూ ఉన్నారు కదా. ఈ బ్రతుకులన్నిటినీ ప్రభువు ఒక్క గడియలోనే నాశనము చేయబోతున్న పరిస్థితులు లేఖనములో ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? శరీర సంబంధముగా ఈ విధమైన భక్తి చేసిన భక్తులు కానీ, ప్రవక్తలు కానీ, ఎవరైనా అపోస్తులు కానీ ఉన్నారా? మన పరిశుద్ధులందరూ కూడా అనేక శ్రమలు అనుభవిస్తే ఈనాడు మీరు ఒకసారి మీ యొక్క మనస్సుతో చూడండి, అసలు భక్తి అనేది ఎక్కడైనా కనిపిస్తుందా? శరీర సంబంధమైన మనస్సుతో ఊరక ఉప్పొంగుతున్న పరిస్థితులను రెచ్చగొట్టుకుంటున్న పరిస్థితులే. ఏదో మ్యూజిక్లు పెట్టి పాటలు పాడుకొని ఈ రకంగా చేస్తున్నారే, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెడుతున్నారే. నిజమైన భక్తులు ఎవరో, ఒట్టి మాటలు చెప్పే భక్తులు ఎవరో, శరీర సంబంధమైన కనీసమైన మార్పు కూడా లేకుండా అంత అత్యధికమైన సుఖ భోగములతో ప్రజలను మభ్యపెడుతున్న ఈ దుర్మార్గులను, భక్తులని మీరు నమ్మినట్లయితే తీవ్రంగా మోసపోతున్నారు, ఒక దినాన నష్టపోతారు అని దేవుని యొక్క లేఖనాలలో ప్రభు తెలియచేస్తున్నాడు.